శివస్తోత్రంలో ఒక రకమైన విరక్తి నైరాశ్యంతో పాటు తాత్వికత కూడా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఆయన రూపాన్ని ప్రతిబింబించే అంటారా? ఫిలాసఫీ అంటే మనం ఎందుకు పుట్టాం, ఎందుకు పెరుగుతున్నాం, ఎందుకు వెళ్ళిపోతాం, ఈ క్వశ్చన్ ఎవరికి ఒకటి ప్రతి వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు. పుట్టుక మన చేతిలో లేదు, బతకడం మన చేతిలోనే ఉంది, వెళ్ళిపోవడం మన చేతిలో, మధ్య భాగం మాత్రం మనకి ఇచ్చాడు. అంటే నువ్వు ఎంత అందంగా బతుకుతావు, ఎన్ని రోజులు బతికా ఉన్నది కాదు, ఎంత ఉపయోగకరంగా బతికా ఉన్నదే ప్రధానం. దానికి శివ అంటే ఫైనల్గా ముందుగా మనం అనుకున్నట్టు ఎప్పుడో ఖచ్చితంగా వెళ్ళిపోతాం కాబట్టి ఆ చేసేదేదో మంచో చేసి మంచి అనుకుని వెళ్ళిపోవడం మంచిది అనేది ఫిలాసఫీ ఆఫ్ లార్డ్ శివ. దాన్ని అనుక్షణం ప్రదర్శిస్తూ ఉంటాడు ఆ రూపంలో అన్నమాట. ఆ మాటలు విని ఈశుడు బయటకు విచ్చేసే, ఆ మాటలు విని ఈశుడు బయటకు విచ్చేసే, బాపనికి భక్తి తత్వమును తాను తాబోధను చేసే. పోయి బ్రాహ్మణుడా నా మాట ఆలకించు, పోయి బ్రాహ్మణుడా నా మాట ఆలకించు, తిన్నడనే బోయవాని భక్తిని తిలకించు, తిన్నడనే బోయవాని భక్తిని తిలకించు. ఆడంబరమేల నాకు దిగంబరుడ నేను, ఆడంబరమేల నాకు దిగంబరుడ నేను, ఆత్మార్పణగా విస్తే బందీనవుతాను, విభూతులు నాకేలా భూతపతిని నేను, విభూతులు నాకేలా భూతపతిని నేను, కోరికలను కాల్చేసి నుదుట రుద్దుతాను, కల్మషాలతో కూడిన అభిషేకాలేలా, కల్మషాలతో కూడిన అభిషేకాలేలా, భక్తితో కారిన చొంగ నానెత్తిన గంగా. ఆత్మను దర్శించలేని రుద్రాక్షలు ఎందుకు, ఆత్మను దర్శించలేని రుద్రాక్షలు ఎందుకు, ఓంకారం పలకనట్టి ఒట్టి శంఖమెందుకు. భక్తి లేని బండ్ల కొద్ది బిల్వదళాలేలరా, ప్రేమతోటి పారేసిన పత్రి నాకు చాలురా. ధ్యానము శివమయం గాని ఉపవాసాలెందుకు, ధ్యానము శివమయం గాని ఉపవాసాలెందుకు, ఆత్మను మేల్కొల్పలేని శవజాగరణెందుకు. మడి మైల నా కంటవు భక్తికి నేలొంగుతా, మడి మైల నా కంటవు భక్తికి నేలొంగుతా, ఇష్టంతో పెడితే ఏ విషమైనా మింగుతా. శివుని మాట విని బాపడు ముక్కున వేలేసే, శివుని మాట విని బాపడు ముక్కున వేలేసే, లింగం వెనకాల దాగి కళ్ళు పెద్ద చేసే. శివుడేమో ఆ తిన్నని భక్తికి మురిసిండు, శివుడేమో ఆ తిన్నని భక్తికి మురిసిండు, ఎంత దాకా నిలవగలడో పరీక్ష చేసిండు. శివుడు ఒంటి కంటి వెంట గంగను గార్చిండు, శివుడు ఒంటి కంటి వెంట గంగను గార్చిండు, అది చూసి గుండె బగిలి తిన్నడు ఏడ్చిండు. అయ్యయ్యో శివుడా నేనేమి చేతు దేవుడా, అయ్యయ్యో శివుడా నేనేమి చేతు దేవుడా, కన్ను చింత నిప్పులాగా కాలుతోంది కాలుడా. మూలికలను తీసుకొచ్చి గంధం తీసిండు, మూలికలను తీసుకొచ్చి గంధం తీసిండు, ప్రేమతోటి కంట మీద పూతలు పూసిండు. అడవి ఆకులను తెచ్చి పసరులు విన్నిండు, ఆత్రంతో ఎన్నెన్నో మందులు వండిండు, ఎన్నో మందులు మాకులు ఏసి చూసిండు, ఎన్నో మందులు మాకులు ఏసి చూసిండు. బట్టని ఉఫ్ఫని ఊది ఎచ్చగగాటిండు, ఎంత చేసినా ఎర్రని కన్ను తెల్లబడదు, ఎంత చేసినా ఎర్రని కన్ను తెల్లబడదు, ఎన్ని చెప్పినా తిన్నని మనసు చల్లబడదు. ముల్లోకాలను చల్లగా చూసే ముక్కంటి, ముల్లోకాలను చల్లగా చూసే ముక్కంటి, నీకన్నే ఎర్రగైతే మాకిక దిక్కేంటి. ఏందయ్యా ఈ పరీక్ష, ఎందుకింత శిక్ష, నీకన్నే లేకుంటే ఏది మాకు రక్ష.
నీ నేత్రం పోతే దొర మాలోకం చీకటే, నీ నేత్రం పోతే దొర మాలోకం చీకటే, రైలే నీ కంటి మంటలోన మేము దూకుటే. మండుతున్న కంటి నుంచి కారుతున్న నీరు, మండుతున్న కంటి నుంచి కారుతున్న నీరు, పరవశించి పరమశివుడు కార్చే కన్నీరు. తిక్కబుట్టి లోకాన్ని తిట్టబట్టె తిన్నడు, తిక్కబుట్టి లోకాన్ని తిట్టబట్టె తిన్నడు, అడవి మనిషి మనసు తెలిసి శివుడు నవ్వుకున్నాడు. నాకన్నా నీకన్నే గొప్పదిరా శంకరా, నాకన్నా నీకన్నే గొప్పదిరా శంకర, మందులతో కంటి మంట తగ్గదనే శంకరా. వజ్రాన్ని వజ్రంతో కోయాలంటారు, ముళ్ళునేమో ముళ్ళుతోనే దియ్యాలంటారు, పంటికేమో పన్నంటే శత్రువునంటారు, కంటికి నా కన్నంటే నన్నేమంటారు. ఆలోచనతోచి తిన్నడానందంతోటి, ఆలోచనతోచి తిన్నడానందంతోటి, అమ్ముతోటి కన్ను పెరిగి అతికించేసిండు. తిన్నని భక్తికి శివుడు తాండవమాడిండు, తిన్నని భక్తికి శివుడు తాండవమాడిండు, ఆట గుండెలోన దాచి నాటకమాడిండు. కన్ను దగ్గగాని మరో కన్నుగా చెయ్యి, కన్ను తగ్గగాని మరో కన్నుగా చెనీరు, ఎవడు చెప్పగలవాడు మాయలోడి తీరు. కంటి నుంచి కారే నెత్తురును చూసి తిన్నడు, కంటి నుంచి కారే నెత్తురును చూసి తిన్నడు, మరో కన్ను పెరిగి తడిమి పెట్టి ఆదుకున్నాడు. చల్లబడ్డ కళ్ళు తెరిచి శివుడు శభాషన్నడు, చల్లబడ్డ కళ్ళు తెరిచి శివుడు శభాషన్నడు, సిగ్గుపడ్డ బాపడేమో కళ్ళు దించుకున్నాడు. నిజమైన భక్తేమిటో నేను తెలుసుకున్నా, నిజమైన భక్తేమిటో నేను తెలుసుకున్నా, తిన్నానా అన్నాను భక్తులలో మిన్నా. తడిసిన కన్నులతోటి వెలిసిన ఆ శివుడు, తడిసిన కన్నులతోటి వెలిసిన ఆ శివుడు, కనులిచ్చిన ఆ తిన్నని కావలించుకున్నాడు. నా భక్తులలో నువ్వే ప్రథముడి విరకన్నా, నా భక్తులలో నువ్వే ప్రథముడి విరకన్నా, ముగ్ధుడనైపోతి నీకు ముక్తిని ఇస్తున్నా. కన్నప్ప నీ గాథను ఎవరైనా విన్నా, కన్నప్ప నీ గాథను ఎవరైనా విన్నా, అమ్మ తోడు చెబుతున్నా వారికి నేనున్నా. శివోహం. మై గాడ్, మేము విని నిజంగా శివుడు మాకున్నాడని నిరూపించుకుంటాం. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ కన్నప్ప కథను చూస్తూ ఉంటే, అంటే శివుడు ఎవరికీ లేని ఒక సామాజిక తత్వాన్ని బోధించినట్టుగా అనిపిస్తోంది. దానిలో చూస్తే అందరూ ఏ రకమైన భక్తినైనా కూడా నాకు సమర్పించవచ్చు, జస్ట్ కన్నప్ప అనే కథని, కన్నప్పని గురించి తెలుసుకున్నా చాలు వాళ్ళందరికీ నేనున్నా అని చెప్పడము. అది అది ఏంటంటే విజయవాడ సినిమాలు ఉంటాయి, ఎప్పుడైనా చూసేవాళ్ళు. విజయవాడ సినిమా బ్యానర్లో ఈ సినిమా చూసిన వాళ్ళు, తీసిన వాళ్ళు అందరూ వృద్ధిలోకి వస్తారని ఒక చిన్న ఒక కోరిక, ఆశ, ఆశిస్తుంటుంది అనమాట. ఆ దృష్టిలో పెట్టుకుని కన్నప్ప నీ గాథను ఎవరైనా విన్నా, అమ్మ తోడు చెబుతున్నా వారికి నేనున్నా, ఒక ఆశీస్ తోటి ఎండ్ చేశారనమాట. అంటే శివుడు విప్లవకారుడా? పేదవాడ విప్లవం అంటే ఏమిటి? కొత్తదనం, సమానత్వం. అది అలా పోల్చుకుంటే వాడు అందరి, వాడికి ఏమీ లేకపోయినా అందరికి ఇచ్చేవాడు శివుడు, అంతే కదా. యోగిరాట్ ఐశ్వర్యకారకుడు, తాను బూడిద పూసుకుంటాడు, పాములు వేసుకుంటాడు, జటలు పెంచుకుంటాడు.